ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా మే నెల నుండి ఇస్తామన్న వేతనాలు ఇంకా ఇప్పుడు ఇస్తారని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల కేటగిరీలో గ్రామ పంచాయతీ కార్మికులను ఎందుకు చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చాలీ చాలని జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికులు అనేక అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాడి అభికు, రాష్ట్ర నాయకులు గాదరబోని సంతోష్, జిల్లా నాయకులు పైడిపల్ల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొత్తపల్లి రవి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో వివిధ పనులు ప్రజలకు సేవల రూపంలో అందిస్తున్నారు. వాళ్లకు గత 2 నెలలుగా నడిచే నెలను కలుపుకుంటే 3 నెలలుగా వేతనాలు అందటం లేదు. ఆ వేతనాలను జనరల్ ఫండ్ నుంచి ఇవ్వచ్చని ఒకసారి, లేదు గ్రీన్ ఛానల్ ద్వారా మే నెల నుంచి ఇస్తామని ఒకసారి, ఇట్లా ఒక స్పష్టత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వేతనాల విడుదల విషయంలో జాప్యం చేస్తుంది. దాన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పంచాయతీరాజ్ శాఖ అధికారులను కోరుతూ ఉన్నాం. అదే సమయంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించింది. ఆ సవరించిన ప్రకటన కూడా స్పష్టంగా లేదు, అసమగ్రంగా ఉన్నది. ఇంతవరకు లేని జోన్లు 3 జోన్లని ప్రకటించడం జరిగింది. అదే రకంగా 4 కేటగిరీలలో ఇస్తానన్న జీతాలకు సంబంధించి కూడా కొంత అయోమయంగా ఉన్నది. ఉదాహరణకి సూపర్ స్కిల్డ్ కార్మికుడికి 23,000 ఇప్పటికే వస్తున్నవి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 20,000 ఇవ్వాలని చెప్పారు. మరి ఆ జీవో ద్వారా ఆ సూపర్ స్కిల్డ్ కార్మికుడు నష్టపోతాడా, లాభపడతాడా? ఇది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే రకంగా ఈ జీవోల ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులు ఈ జీవోలలో వాళ్ళు జీవో ప్రకారం వేతనాలు పొందే వాళ్ళుగా ఉన్నారా, వీళ్ళకు వర్తిస్తుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా జీవో 51 జీవో 51 ద్వారా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మల్టీపర్పస్ వర్కర్ అనే ఒక పేరుతో కార్మికుల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇవాళ కేటగిరీల వారీగా వాళ్ళకు పనులు అప్పచెప్తూ దాంట్లో ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా 1000 మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు వాళ్ళ చదువు స్థాయిని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రమోషన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. అదే రకంగా మరీ ముఖ్యమైన ఇంకో డిమాండ్ ఏంటంటే PF, ESIలు లేక కార్మికులు ప్రైవేట్ హాస్పిటళ్లలో వేలకు లక్షలు ఖర్చు చేసి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉంది. PF, ESI సౌకర్యాన్ని కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. దాన్ని కూడా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాభా పెరిగింది, కార్మికులకు పని భారం పెరిగింది. ఈ పెరిగిన పని భారాన్ని తగ్గించడానికి కార్మికులను కూడా సంఖ్య పెంచాలి అని చెప్పి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అప్పటి వరకు జీవో నెంబర్ 60 ఏదైతే ఉందో 60 ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి, అన్ని సంఘాల్లో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.